చాలా రోజుల తర్వాత వచ్చి శనక్కి ఇక్కడ వండి పెడుతున్నాడు. అది కూడా బంతి భోజనంలా ఉంది, కూర్చుని తింటుంటారా. భారీ వర్షంలో చిక్కుపడిపోయామా మనం. ఏండోయ్, అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. మనం కొత్త బండి తెచ్చాకండి మీరు ఇంతలా సపోర్ట్ చేస్తారనుకోలేదండి. అందుకే ఏమాత్రం లేట్ అవ్వకుండా మన కొత్త బండి తోటి ఒక అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అయిపోతామండి. అది కూడా ఎలా అంటే చెనక్కాయ గాడు, మా అన్నయ్య, అలాగే ఇంకొకరు కూడా వస్తున్నారండి. మొత్తం 4 వెళ్ళి క్యాంపింగ్ అయిపోతున్నాం. అందుకే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేద్ది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. ఈ రోజు ఎందుకో కానీ ఆకాశం పైన సూర్యమాయి లేడు, ఎందుకంటే ఫుల్గా ముబ్బేసింది. అందుకే ఈ వర్షం కురిసే టైంలో క్యాంపింగ్ అని వేసామంటే అండి అందమైన ప్లేస్ లో లొకేషన్ అదిరిపోద్ది, క్యాంపింగ్ వీడియో కూడా అదిరిపోద్ది అనమాట. మసాలా సరిపోద్దా, కారం ఉప్పు కూడా పెట్టనా? సరిపోతాయేమో చాలు. మన అశ్వాగడికి అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసామండి. ఇంతకీ బండి పేరు మీకు చెప్పలేదు కదా, బండికి ఒక పేరు ఇట్టాం, అశ్వ అనమాట. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కి. దీన్ని ఎక్కడమే కొంచెం గగనంగా ఉంది. అమ్మా ఏది మేము వెళ్ళొస్తామే. సరే బేను వచ్చేస్తాంలే. హెల్మెట్ ఎట్టుకో అన్నారు కదండి, బాగుంది. అప్పుడు ఇప్పుడేనండి మన డ్రోన్ క్రాష్ ల్యాండ్ అయిందనమాట. చెట్లు తగిలి చెట్ల మీద ల్యాండ్ అయింది. ఇంకా నయమే, ఆ కెమెరా లెన్స్ మీదది అది ఊడిపోయింది, కానీ డ్రోన్కి ఏమవలేదు దేవుడి దయ వల్ల. వెనక్కి ఇక్కడ సడన్ షాక్లో ఉన్నాడు అనమాట. రే డ్రోన్ ఫుల్ వీడియో తీరా అంటే షార్ట్ వీడియో తీసాడు. పడిపోయింది. వెనక్కి ఇక్కడ క్యాంపింగ్ టెంట్ కడుతున్నాడు, ఎందుకంటే రోడ్డు అంత దారుణంగా ఉంది. ఓ పక్కకు వచ్చేసింది క్యాంపింగ్ టెంట్. దారి చూస్తే మైండ్ బ్లోయింగ్, మామూలుగా లేదు నిజానికండి. మనం బండి తీసుకుని మంచిదైంది తెలుసా, ఎందుకంటే ఇంత అడ్వెంచర్ ప్లేస్లో బండి వెళ్ళాలంటే కష్టం. ఈ బండి అనుకో లెక్కలేకుండా వెళ్ళిపోద్ది. ఫైనలీ మనం అందమైన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చామండి, ఇంకెంత దూరం లేదు. ఇదండి లొకేషన్ దగ్గరికి అయితే వస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే చీకటి అడిపిలాగా ఉంది, క్యాంపింగ్ టెంట్ అది తీసి క్యాంపింగ్ టెంట్ వేసేద్దాం. ఇలా చూసారా, ఎటు చూసినా గ్రీనరీ, మధ్యలో చెరువులు, పక్కన కొండ. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఉందండి లొకేషన్, మతి పోతుంది అంతే. అని చాలా రోజుల తర్వాత మంచి లొకేషన్ తీసుకొచ్చాను కదా, భయపడకుండా ఉంటావా? వస్తా ఉంటారు బాబు, ఇటువంటి ప్లేసులు తీసుకొస్తాను. డేంజర్ ప్లేస్కి కూడా కాకుండానే ఇటువంటి మంచి మంచి ప్లేసులు కూడా తీసుకొస్తాను. ఎర్ర నువ్వు కరివేపాకు చూస్తా సూర్యమాయి ఇప్పుడు ఎలా కరి నుంచి వెళ్ళిపోయాడండి. ఇంక లేట్ చేయకుండా క్యాంపింగ్ అంటే ఇది వేసేద్దాం. అంతే, మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చూస్తున్నారు చూసారా, మన అస్పాగాడి పక్కనే మన క్యాంపింగ్ టెంట్. చాలా అందంగా ఉంది కదండి. వర్షం కురిసేద్దాం అనుకున్నానండి, ఇక్కడ కానీ వర్షం కురిసిందంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు భలే ఉంది ఈ లొకేషన్, ఈ వెదర్ అంతానే చల్లగానే. ఇప్పుడు ఏం చేద్దామంటే వెనకాల ఎలా కాలం ఉంది కాబట్టి చేపలు పడదామండి. శనక్కాయ చేపలు పడదామా? ఎరా కరివేపాకు చేప ఒక చేప అయినా పట్టాలరా, లేకపోతే నీకు కరివేపాకు సిరిగిపోద్ది. ఇక్కడ మరి నువ్వు పక్కన తయారు చేయరా, మేము గేలం ఏం చేస్తాం. శనక్కాయ అయితే పైనాపిల్ కాయని కోసి స్నాక్స్ కింద రెడీ చేస్తున్నాడండి. ఈ లోపల మేము ఏం చేస్తామంటే చేపల గాలం కట్టి చేపలు పడితే ట్రై చేస్తాం. అటే పక్కన చూసారా సూర్యమయ్య అసలు కాపాడతలేదు, మొబ్బేసి అలాగ ఉంది. మా కరివేపాకు గడ్డి నేను గేలం కడుతున్నాను అనమాట. మా ఊళ్ళో అయితే అక్కడ చేపలు పడతాక మంచి రద్దీగా ఉన్నారు. నేను ఇక్కడ తింటాకే మంచి బిజీగా కోసేస్తున్నానండి. దీని కాయటి పైనాపిల్, దీని పేరు వస్తలేదు కానీ నాకు.
అబ్బే మన కప్పకి ఏది తగులుతలేదండి. గేలం మార్చేద్దాం. నేను గిరసి చేయలాగిందండి, అందుకే మా అన్నీకి ఇచ్చాను చేపలు పట్టమని. ఎలాగేస్తా ఏటగాడు. అబ్బా సూపర్, చేపలు తెగబడేస్తే. మా అన్న ఏమో గేలాలతోటి అవస్థలు పడుతున్నాడు. మేము ఇంకోటి ప్రోడక్ట్ తీసుకున్నాం అనమాట చేపలు పడతాకే. ఇది అనుకో అందులో పడేసి కష్టం లేకుండా పట్టచ్చు చేపలు. ఇదే ఆ ప్రోడక్ట్, చైనా ప్రోడక్ట్. ఈ బుట్ట ఎట్టుకెళ్ళి అందులో పడేసాం ఇంకో సరిపోద్ది. ఇందులోని కొన్ని ఎర్రలు అయితే తెచ్చేయండి, ఎర్రలు వేసి అందులో పడేద్దాం. కష్టపడి ఇష్టంగా తయారు చేసాను. మీరు కూడా తింటారా? మా శనక్కిగాడు చూడండి స్నాక్స్ తెచ్చాడు, పైనాపిల్ ముక్కలు. బాబు పెద్దారెడ్డి తర్వాత పడితే కనుక చేపలు దా తింది కింద. తీసుకోండి అబ్బాయి, తీసుకోండి, తినండి. ఇది మాసం ముక్కల్లో ఉంటాయి పైనాపిల్ ముక్కలు. అమ్మోకం అబ్బబ్బబ్బా. ఇంకోండి ఇంటికాడ నుంచి మా పనులు ఎర్రలు తవ్వుకొచ్చారనమాట. ఏంటి అనుకుంటున్నారో, ఎల్లుడి పాములు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బుట్టలు వేసేస్తాం. ఇవన్నీ కన్నాలే. ఇగో ఈ కన్నాలంటే వేసే నూడిల్స్ అక్కడక్కడ చల్లిరా ఉదుకునే నీకు పెట్టారు, అక్కడే పెట్టే అంతే. ఆ కరక్కడైతే చేపలు పొద్దున్న వేసేటప్పటికి బోల్డ్ అడిపోయి ఉంటాయి. అదన్నమాట తెలివిగా చేపల ప్లానింగ్. చెనక్కేగడి మట్టుకి ఓ పక్కన కొట్టేస్తానే ఉన్నాడు. కానీ ఇప్పుడిప్పుడే చీకటాడతాకి సిద్ధంగా ఉందండి. ఓ పక్కన మా అన్నయ్య ఏమంటున్నాడు అనుకుంటున్నారో, ఏట్రా అన్నా అని. ఈరోజు మీకు చేప పట్టి చూపిస్తాను మీకు. అలా చూద్దాం. మా ఊడు తెగ ట్రై చేస్తున్నాడండి చేపలు పట్టి చూపిస్తానని. అవి ఏం పడతాయో పడవో డౌట్గానే ఉంది నాకును. మేము ఏం చేసామంటే తెలుగు అక్కడ పెట్టేసాం కదా, అది పొద్దున్న చూసుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాంపింగ్ నెలలో లైట్ అది బిగిందాం, ఎందుకంటే చీకటిపోతాకి సిద్ధంగా ఉంది. మా ఊడు చేపల పడతలోని ఒంటరి పోరాటం చేస్తున్నాడు. యారా ఆటకాడ వచ్చేస్తున్నావు. ఒరే అని చేపలు ఆట పడతానని ఇదేనా పడుకుంటున్నావు వచ్చి. పురుగులు చంపేస్తున్నా. మా వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు, మనం లైట్లు బిగిచ్చేద్దాం లోపల. పర్ఫెక్ట్ లైట్. ఇలా చూసారా క్యాంపింగ్ టెంట్ ఎలాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించేసాం కాబట్టి అండి వంటకి సిద్ధం చేద్దాం. శనక్కే చాలా రోజుల తర్వాత వచ్చాయి కదా, ఈ రోజు ఏం ప్లాన్ చేసావు, కొత్తగా ఏమైనా ఉందా? ఏం లేదు, చాలా రోజుల తర్వాత వచ్చానని చికెన్ కర్రీ, బగారా రైస్. ఓకే, అదేనా బాగానే ఉంటుందిలే. సింపుల్గా మా అన్ననే కరివేపాకుని నీళ్ళు ఎత్తకి పంపేవండి. ధైర్యవంతులు ఇద్దరును. ఒరే బాబు కెమెరా ఏపికి తిరిగి గొద్ది పక్కెడతోటి సరిపోదా అన్నీ ఇలాగే వేస్తాడు. ఇదండి ప్లానింగ్, ఇలా సెట్ చేసాం ఈరోజు క్యాంపింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే కూరగాయలు కట్ చేసుకోవాలండి శుభ్రంగానే. చికెన్లోకి ఫస్ట్ అయితే చికెన్ కర్రీ వండుతున్నామండి, ఎందుకంటే బేగ వండేసుకోవాలి. ఫుల్గా మబ్బు వేసింది భయంకరంగానే, ఎప్పుడైనా వర్షం రావచ్చు, అందుకే గవలు వంట అది వండేసుకుంటున్నాం. నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారో, ఉల్లిపాయలు తొక్కలు తెస్తున్నాను. శనక్కాయగడేమో ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాడు. రే ఈ ప్లేస్ మీకు ఎలా అనిపిస్తుందిరా? బాగుంది, ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉందా నీకురా? ఇక్కడ మీకు ఇన్సిడెంట్ చెప్పనా, ఇక్కడ ఏంటంటే ఈ ఉంది కదా వెనకాల చెరువు, లొకేషన్ బాగుండటం వల్ల ఇక్కడికి పిల్లలు గట్ట వచ్చి బలవంతంగా చచ్చిపోతారు. అది ఒకటే కాదు, డెడ్ బాడీలు కూడా కొన్ని మునిగిపోయి వచ్చిన వాళ్ళు కొట్టుకొచ్చి ఇక్కడే ఆగుతారు అనమాట. ఆ ప్లేస్లో ఉన్నాం మనం ఇప్పుడు. మీకు చెప్తే రారని చెప్పి చెప్పలేదు, అక్కడికి వచ్చి చెప్తున్నాను. ఏం భయపడకండి, ఏమవుతుంది. ఎక్కడికని చెప్పి తీసుకొచ్చాడు, ముందు అలాగే తీసుకొచ్చాడు. ఆ ఏళ్ళ నుంచి ఈ ఏళ్ళ దాకా కాపాడలేదు రండి. ఇది ఇంతకీ చెప్తూ మర్చిపోయానండి, నేను డైట్ అది చేస్తున్నాను కదా, బిర్యానీ ఎలాగ ఉంటున్నాం, నా డైట్ ఫుడ్ కూడా తయారు చేసుకుంటున్నాను పక్కనే చిన్నగా. నా డైట్లోకి సంబంధించి కూరగాయలు అయితే కట్ చేసుకున్నానండి. కూరగాయల కటింగ్ అయితే అయిపోయిందండి, ఇంకా వంట వండడం స్టార్ట్ చేయాలి. ఇందాక వచ్చినప్పుడు లొకేషన్ అంతా అందంగా ఉందండి, ఈ చీకట్లో చూడండి ఎలా కాపాడుతుందో. ఏం కాపాడతలేదు అనమాట, అంత భయంకరంగా ఉంది. సార్ శనక్కాయ ప్లానింగ్ చూడండి, గాలి ఇక్కడ విపరీతంగా వేసేస్తుంది. గ్యాస్ అంటించినా అంటుకోవట్లేదు అనమాట, పక్కకు పోతుంది. అందుకే టేబుల్ ఇలా సెట్ చేసాం. అంటించారా? మీరు అక్కడ చూస్తున్నారు చూడండి, అది ఏంటనుకుంటున్నారో, అది లైట్ హౌస్ అనమాట ఇక్కడ ఉన్నది. తెలియదరా గాలి బేగా అవదు, లేకపోతే ఈ గాలికి ఇవో పురుగులు మట్టికి తెగ ఉన్నారు ఇక్కడ. మేమిద్దరేమేమో ఉల్లిపాయలు అవి వేపుతున్నాం, మా అన్నయ్య కరివేపాకుడేమో మొక్కలను శుభ్రం కడిగిందారనమాట. మేము కేజీ చికెన్ తెచ్చామండి, అందులో ఖచ్చితంగా 4 లెగ్ పీసులు ఉంటాయి, ఎందుకంటే శనక్కాయగడు కొట్టించాడు. కేజీన్నర అంట, ఇంకా నేను కేజీ అనుకుంటున్నా. శనక్కాయగడు ఉల్లిపాయలతో పాటు పురుగులు కూడా ఆడి చేపేస్తున్నాడు ఇందులో. ఎంతవరకు వచ్చినారా ఉల్లిపాయలు ఎగుతాం? ఒరే వర్షం వచ్చేద్దంటే పెట్టి గాలి మట్టి బేవచ్చింది వేస్తుంది. వర్షాకాలం వర్షం
రాకపోతే ఎండ్ ఆఫ్ ది అది కాదురా, మనం అసలు కాలువ మధ్యలో ఉన్నాం, ఇది కానీ పెరిగిందంటే వెళ్తాకు ఉండదు. ఒకసారి ఇలా చూడండి, ఇదంతా మంచు అనమాట, మంచు కురిసేస్తుంది ఇక్కడ, మొత్తం ఫాగ్ లాగా ఉంది ఇది. మా వాడికి కొంచెం గ్యాప్ దొరికింది అనుకోండి, కింద పడుకోవడమో లేకపోతే కూర్చోవడమో చేస్తున్నాడు. పని చేస్తలేదు ఎంతకైనా. దాగ చింద అయింది అనుకుంటారు మీరు అందరూ, కాదు, మొక్కలు పెద్ద అయిపోయినాయి అనమాట. శనక్కి కూడా అలా కొట్టించుకొచ్చాడు వీటిని. మన క్యాంపింగ్ టెంట్ మీద పక్కన లోపల కూడా పురుగులు దూరేసినాయండి. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మా అన్నీ వచ్చాడు, అలాగే శనక్కిగాడు చాలా రోజుల తర్వాత వచ్చాడు. భలే ఉంది. పైకి లొకేషన్ కూడా చూడడానికి బుర్రపాడనమాట. కానీ ఒకటే భయం ఏంటంటే వర్షం కురిసే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే నల్లగా మబ్బు వేసింది ఇక్కడ. అరే మొక్కలు బాగా ఉడికిపోయినట్టున్నారా, కారం ఉప్పు అది వేసి ఇలా వారికెళ్ళి చూద్దామండి, చేపలు గట్ట ఒడ్డుని గట్ట ఆడతాయేమో. ఏంట్రా రే తినేస్తున్నారా కెమెరా పెట్టి వచ్చేటప్పటికి? ఏం తినేహారు? మొక్క ఇడిపోతుంది గుండెకాయ మొక్క తినేహారా? నేను కెమెరా అక్కడ పెడతాకి వెళ్ళి వచ్చాను, ఈ లోపల మొత్తం గుండెకాయ మొక్క లేకుండా తినేహారు. మీకు అరగదా రే? ఈరోజు మీకు అరగదు, ఖచ్చితంగా ఈరోజు అడిసుకుంటా మీకు. ఇందులో ఇడిపోయిందిరా, అది గుండె కింద ఇడిపోయిందని పక్కన ఎత్తాం. నేనేమో అందంగా వీడియో తీస్తుంటే ఇలా కుదిరంగా తిని పెడుతున్నారనమాట. ఈ కారం చాలా ఘాటుగా ఉంటుంది. టాయిలెట్కి వెళ్దాం వారా, కూర అంతా మానేసి నీకు తోడు టాయిలెట్కి రావాలా? కరిపకు కూడా వెళ్ళిపోతుండ నువ్వురా. నేను ఆ వీడియో తీసుకుని రమ్మ ఖాళీగా తిరిగి కాళ్ళు నువ్వు రారా, నేను ఎక్కడ రాను రా. నువ్వు రా. మరి బాబు రే, నువ్వు అక్కడ వెళ్ళేసా బాబు, ఇక్కడ ఏమన్నావు మా ఇల్లమ్మా? ఎక్కడ ఉంది కదా, ఏమైందని ఆ లైట్ ఎట్టుకుని వెళ్ళు. ఇక్కడ ఉంది నా ముందు, నాకే కాపాడుతుంది లైట్. ముక్కల్లో మసాలా వేస్తున్నామండి, నూరింది, టేస్ట్ అద్దరిపోద్ది మసాలా కానీ తగిలిందంటే. మా ఊళ్ళు బాగానే ధైర్యంగా బాత్రూమ్కి వెళ్ళిపోతున్నారులే అండి. తిట్టాను 2 తిట్లు, అందుకే వెళ్తున్నాడు. సాయి వాళ్ళు అలాగే బయటికి వెళ్ళారు కదా నీళ్ళెత్తకి. మనం ఏం చేద్దాం తెలుసా, సగరేత్రి కూడా అంటే భయపెడదామా, మరో క్యాంపింగ్ టెంట్ బయటకు వచ్చేసి క్యాంపింగ్ టెంట్ కొట్టినట్టు మనం అంటే మనం ఏదో ఎడుతున్నట్టు చేద్దాం. అంటే నిద్ర అడిపోతారు కదా పూర్తిగా, అలా చేద్దాం, అప్పుడు చేద్దాం. మళ్ళీ రారేమో ఈ దెబ్బకే ఇద్దం పెట్టేశారండి. ఎందుకంటే ఒకటి డైట్లో కోసేసుకున్నాను, ఇంకోటి ఏమో కూరలో కోసేసాం. ఇప్పుడు ఏంటంటే బిర్యానీలో కొయ్యాలన్నమాట. అబ్బా అబ్బా ఏం గాలి వేస్తుందండి ఇక్కడ, స్వర్గమే. ఇంకా ఇంటికాడ ఉంటున్నప్పుడు ఇటువంటి గాలి ఎరగలేదు కూడా, అలాంటి గాలి వేస్తుంది ఇక్కడ, చల్లటి గాలి. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, గ్రేవీ తోటి. ఇంక దించేయడమే దీన్ని. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను డైట్ ఉంది కదా, డైట్ ఫుడ్ ఎలాగ నేను వండుకోవాలి కాబట్టి ఇందాక కూరగాయలు కట్ చేసాం కదా, క్యారెట్ కీరానే దీన్ని ముక్కల కింద కోసేసి సలాడ్ తయారు చేసుకోవాలన్నమాట. తినడానికి బాగుంటుంది, ఉత్తిని తినలేము వీటిని. కొద్దిగా పెరుగు, చిటికెడు సాల్ట్, మన సలాడ్ రెడీ. ఇంక కర్రీ అయితే అలాగే అయిపోయింది కాబట్టి బిర్యానీ అనుకోవడానికి దాకైతే పెట్టేసుకుందామే. మేమందరం ఎదుటి పోతున్నాం అనుకో, ఈడేమో మాకు అందిస్తాం అనమాట కరివేపాకు. మ్యాన్నీకి టేబుల్ చూసారా, నా పాత బందే టేబుల్ మ్యాన్నీకి. మా వాళ్ళు కలబడి పని చేస్తున్నారండి. ఎందుకు అనుకుంటున్నారో, వాన కురిసేద్దని భయంతో. వాన కానీ వచ్చిందంటే ప్రశాంతంగా తినడానికి కూడా ఉండదు, వండుకున్నది. ఆకాశం పైన చూసారా, ఒక చుక్క అనేదే లేదనమాట, మొత్తం మబ్బు, నల్లటి మబ్బు వేసింది. బిర్యానీ అది రెడీ అవుతుందండి. ఈ గ్యాప్లో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు, ఇందాక చేపలు పడ్డానికే మావు వేసాం కదా చైనా వాళ్ళది, అది అందులో ఏమన్నా చేపలు పడినాయేమో చూద్దారని వెళ్తున్నాం అనమాట. ఏమన్నా పడినాయేమో చూద్దాం వెళ్ళి. చీకట్లు ప్రదేశం చూడరా ఎలాగుందో, ఈ లైట్ తప్పించి ఇంకో కొన్నా అంతలేదు. జాతికి వెళ్ళా, నేను వేస్తాను లైట్. మా ఊడి వెళ్తున్నాడండి చేపలు తెత్తానికే, ఒకవేళ పడినాయో లేదో చూడాలి. పడినాయి ఏమన్నానే ఒరే, పడినట్టు ఉన్నాయిట్రా. ఇటు ఒక బెత్తి అడ్డిందా, సర్లుదిలే. మేత ఉంది ఇంకానే లేదా, మనం పెట్టి కట్టక ఒక 4 గంటలు ఎంత అవుద్దండి. అందులోనే ఒక బెత్తి అంటే ఒక బెత్తి పడింది అనమాట. చూడాలి పొద్దున్న ఏమైనా పడతాయేమో, ఇంకొదిలేసాం ఇంక అందులోనే పెట్టేసి. ఒకసారి పురుగులు చూడండి ఎన్ని ఉన్నాయి, క్యాంపింగ్ క్యాండ్ నిండా పురుగులే, శబ్దాలు చేసేస్తున్నాయి. అబ్బో, మన బిర్యానీ కూడా దగ్గరికి వచ్చిందండి.
మేమంతా బాగానే తెచ్చాం కానీ పైన మూతడతకి గిన్నె తేలేదన్నమాట. మా శనక్కాయ తిరుగుతట్లు చూడండి, బర్ఫీ వేట్లు గిన్నె కింద మార్చేసాడు. మన బిర్యానీ రెడీ అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది, అలా నా డైట్ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పటికే టైం కూడా చాలా అయిపోతుంది. ఎంత అయింది అనుకుంటున్నారు? ఇదిగోండి 9:17 అవుతుంది. ఇవన్నీ చక్కబెట్టేటప్పటికి తినేద్దామేరా అన్న అని ఆకలేస్తుందా? మా వాళ్ళు కూడా నాకులాగే ఆవురు మీద ఉన్నారండి ఆకలికి. ఇంక తినేద్దాం. తిని తలకు కట్టం తినేద్దాం. పెరిగి చట్నీ ఇట్రా, నేను చట్నీలో చేసాడు ఎవడో. ఉల్లిపాయలు లేక చికెన్ కర్రీ ఇంకొడ్డిచ్చారా? బగారా అన్నం ఏంటి? బిర్యానీ అంటున్నాను కానీ బగారా అన్నమే. వేసే ముక్కలు లెగ్ పీస్ అడిపోయిందండి. ఓయ్ గ్రేవీ అద్రా తినండి అబ్బాయిలు. చాలా రోజుల తర్వాత వచ్చి శనక్కి ఇక్కడ వండి పెడుతున్నాడు. అది కూడా బంతి భోజనంలా ఉంది, కూర్చుని తింటుంటారా? టేస్ట్ ఎలా ఉందో చెప్పండి రా. నేను ఫస్ట్ లెగ్ పీస్ తిని చెప్తాను రా. మీరు అందరూ చెప్పాలి, వండింది నేనే కాబట్టి. లెగ్ పీస్ అయితే భలే ఉడికిందిరా, బాగుంది. కారం పెద్ద లేదు కానీ టేస్ట్ బాగుంది. మీకు ఎలా ఉందిరా? రైస్ అయితే మంచి పొలుగులుగా కుదిరేసిందండి. కారం వేయలేదు ఇందులోని, ఎందుకంటే ఇందులో గ్రేవీ ఉంటుంది కదని. రైస్ తిన్నప్పుడు సూపర్ చాలా బాగుంది. శనక్కాయ కూడా వచ్చాడంటే మనకి ఫుడ్కి టేస్ట్కి అసలే ఎటువంటి కొరత ఉండదు. డైట్లో ముఖ్యమైనది ఏంటంటే భోజనం తినే కన్నా ముందు సలాడ్ తినేయండి. అప్పుడు ఫైబర్ ముందు ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ స్లోగా లెగుతాయి అనమాట. ఒకసారి ఇలా చూడండి, క్యాంపింగ్ టెంట్ లోపల బయట కూడా మిడతలు, పురుగులు, దోమలు ఎన్ని ఉన్నాయో. మేము అన్నం తినే గ్యాప్లో మొత్తం తినేయకుండా కరిచేసింది. ఎక్కడ పడితే అక్కడ కరిచేస్తున్నాయి అనమాట. ఫుడ్ అయితే సరిగ్గా తినేవలేదు మనస్ఫూర్తిగానే. మన బండి స్టాండ్ గట్టిగానే వేసాం కదా, గట్టిగానే ఉందిలే. ఏంటంటారు అది కేకేస్తుందిరా. నిన్నే లేగి బయట పడుకున్నాం. ఇంకా క్యాంపింగ్ నైట్లో దూరేద్దామండి, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోతుంది. ఆల్రెడీ శనక్కాయ కూడా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? మమ్మల్ని ఆగమన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? దోమలు గట్ట లోపలికి వెళ్ళిపోతాయని లైట్లు ఆరిపోయి ఒకసారి దూరేస్తాకే. బయట అయితేనండి వర్షం కొరనా వద్దన్నట్టు ఉంది సిచ్యువేషన్. మా వాళ్ళు క్యాంపింగ్ నైట్లో దూరేసారండి. మన కొత్త క్యాంపింగ్ నైట్లో చూసారా? ఇటు చూసినా ఇండోసే, ఇటు ఎండేసే అనమాట. గాలి కూడా సూపర్ ఉంటుంది, చాలా పెద్దది కూడా. ఒక 5, 10 మంది, ఒక 7 దాకా పడుకోవచ్చు ఇందులో. వర్షం అయితే పడి ఛాన్సులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. మరి పడదో తెలీదు. పడితే భలే ఉంటుంది ఇందులోని క్యాంపింగ్ నెట్లోని. ఎందుకంటే కొత్త క్యాంపింగ్ నెట్ కదా, వర్షం టెస్ట్ చేయొచ్చు అని. ఇంకా మేము పడుకుంటామండి. ఇప్పటికే చాలా బాగా అలిసిపోయాం అనమాట. కరిచేస్తున్నాం ఎక్కడ పడుతుంది అక్కడ. ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది కదండి. దానివల్ల ఈ ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా చల్ల గాలి అవుతుంది బయట. ఇంకా పడుకుంటామండి మేము కూడా. మీరైతే చివరి వరకు చూడండి. అలాగే ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే పొద్దునకి వెళ్తామండి అందమైన విజువల్స్ తోటి. మేము ఇక్కడ పడుకున్నాం కానండి, లోపలికి వచ్చినాయి పురుగులు. మొత్తం ఒళ్ళిండా పాకేసేసి పడుకోనేయకుండా చేసేస్తున్నాయి అనమాట. మొబ్బేసుకొచ్చేస్తుందిరా. గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే లేచిన వెంటనే విజువల్స్ అయితే అదిరిపోని, దాంతోపాటు డేంజర్ కూడా ముంచుకుని వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ పక్క నుంచి ముంచుకుని, ఇదిగో చూసారా, తుఫాను వచ్చేస్తుంది అనమాట ఈ పక్క నుంచి. మా వాళ్ళు సామాన్ కొత్తగా వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే రాత్రి తినేసాం కానీ కడగలేదు. ఇప్పుడు కడిగేసాం అనుకోండి, వాన వచ్చేటప్పటికి సామానం అంతా సేఫ్గా ఉంటుంది. బయట నుంచి అలల సౌండ్, ఈ గాలి సౌండ్, ఓ పక్కన ఉరుగు సౌండ్లు మట్టుకి బాబోయ్ బీభత్సంగా భయంకరంగా ఉంది. గాలికి కొంగ ఎదురైపోతుంది అనమాట. రాత్రి మనం చేపలకే మోమెట్టాం కదండి, చూద్దాం. వాన కూడా సడన్గా వచ్చేసేటట్టు ఉంది. చూసారా, నీళ్ళల్లో చేపలు పడతామేమో కానీ అది పోద్ది అనవసరంగా కొన్నది. తీరా ఏమన్నా పడినా? అరే వెళ్తే ఒకసారి మన క్యాంపింగ్ అని చూడండి ఎలా వంగిపోతుందో, అంతగా విపరీతంగా గాలేస్తుంది. మన మామూలని ఇగో ఏవో పడినాయి అబ్బా, ఏటికి బిత్తులు.
సరకే గడి తిప్పాలి చూడండి, మావి ఎంత దూరం ఎగిరిపోయిందో, అంత గట్టిగా వేస్తుంది గాలి ఇక్కడ. ఉరుములు మెరుపులుతాయండి, పిడిగైతే మధ్యలో పడిపోయింది అనమాట. ఏ చెట్టు మీద అడిపోయింది, పెద్దదే అది, మాడిపోంటుంది దెబ్బకి. చూసారా ఎలా పడుతున్నాయి ఉరుములు. మన అశ్వగాడైతే బెదిరలేదు ఎదురులేదు అనమాట. గాలి అంత వేసినా అలా కదలకుండా ఉన్నాడు. వర్షం అలుగు ఆ ఊర్లో కుడుతుందండి. ఆ వర్షానికి బెదిరంతి పక్క వచ్చింది అనమాట, గాలి నల్లటి మబ్బులతోటి. ఇంకేం చేద్దామంటే ఎలాగో వర్షం పడే ఛాన్సులు కొంచెం కొంచెం ఆగుతున్నాయి కాబట్టి మన కాఫీ అది పెట్టుకుందామండి. ఈ చల్లదనానికి వేడివేడిగా తాగామంటే సూపర్ ఉంటుంది. అదిగోండి పిడిగడింది అన్నాను కదా, అదిగో పొగవుతుంది చూడండి, అక్కడే పిడిగడింది అనమాట ఎగ్జాక్ట్గా. మా ఊళ్ళో చూడండి పొద్దున్నే ఎలా రిలాక్స్ అవుతున్నారు. ఎరా బాగుంది ఏంటి సీటు. మన కాఫీ కూడా రెడీ అయిపోయిందండి. భలే ఉంది. ఇప్పుడే వర్షం అనేది స్టార్ట్ అయిందండి. మన బుజ్జి గారి మొత్తం ఈ లొకేషన్ అంతా అందంగా తీసి ఆగేటప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. వర్షం గురించి అందరూ వేసి చెప్పు. భారీ వర్షంలో చిక్కుపడిపోయామా మనం. ఈ బాడీ ఇంటికి వెళ్ళిపోతాం మనమే. ఒరే కరేపాకు కొంచెం అలా జరగరా. చినుకులు అలా మీద ఉన్నాయి, చినుకు పడుతుంది వర్షం. వర్షం అయితేనండి తగ్గేలా లేదు అసలనే, ఫుల్గా మొబ్బేసింది, చినుకు పడుతూనే ఉంది. అయితే మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మరొక నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి, ఎందుకంటే మేము వర్షంలో చిక్కు పడిపోయాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.